ఆర్తి మీకు ఒక్కగానొక్క కూతురు అవడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అర్జున్, అర్జున్, నువ్వింకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు. ఎందుకు? ఏమైంది? సత్య, నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమంటున్నావు? అర్థం కాలేదు. నా దగ్గర నువ్వు ఏ విషయమైనా దాచిపెట్టావా? దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా? అలా ఏదైనా నువ్వు చెప్పాలి అని సంకోచిస్తుంటే మాత్రం ఇప్పుడే చెప్పే సత్య. ఏంటి అర్జున్, సడన్ గా అర్ధరాత్రి నిద్రపోతున్న నన్ను లేపి ఇలా అడుగుతున్నా? నేను లేపలేదు, నువ్వే కళ్ళు తెరిచావు, అందుకే అడుగుతున్నాను. నువ్వు నాకేదైనా చెప్పాలా? నేను తప్పుగా ఏది అడగట్లేదు, సింపుల్ గా నార్మల్ గానే అడుగుతున్నాను. లేదు, నువ్వు ఆర్తి బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచనలో ఉన్నావు, అది నేను గమనించాను. అక్కడ ఏదైనా జరిగిందా అర్జున్? అలాంటిదేం లేదు. నువ్వు నాతో ఏదైనా చెప్పాలి అని అనుకుని అందుకు తగ్గ సందర్భం దొరకపోయినప్పుడు చెప్పలేకపోయింటే అది ఇప్పుడే చెప్పు. అలా చెప్పాల్సింది లేకపోతే వదిలేసి. పదే పదే అడుగుతున్నాడు. ఇప్పటి వరకు చెప్పాలి అనుకుని చెప్పలేకపోయిన అన్ని విషయాలు ఇప్పుడు చెప్పేద్దామా? దాన్ని ఎలా తీసుకుంటాడు? కానీ అర్జున్ ఇంకా వాళ్ళమ్మనే నమ్ముతున్నాడు కదా. హే సత్య, ఎందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఊరికే అడగాలనిపించింది. ఖచ్చితంగా నువ్వేది దాచిపెట్టట్లేదు అనిపిస్తోంది. సరే పడుకో సత్య, అనవసరంగా నేను డిస్టర్బ్ చేశాను. సరేరా, పడుకుని నిద్రపో. వెళ్ళు. గుడ్ నైట్. అన్న ఇక్కడే ఆపండి. ఇదిగోండి అన్న. కళ్యాణి, ఏంటే పొద్దున్నే అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేసావు, లేవగానే పరిగెత్తుకుంటూ వచ్చా. ఏంటే ప్రాబ్లం? అర్జున్ కి నా పైన అనుమానం వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. ఎలా చెప్తున్నావు? ఆర్తి బర్త్డే ఫంక్షన్ నుంచి మేము ఇంటికి వచ్చినప్పుడు ఏదో విషయం ఆలోచిస్తూనే టెన్షన్ లో ఉన్నాడు, అది నేను గమనించాను. అంతేనా? కొత్తగా బిజినెస్ మొదలు పెట్టారు కదా, ఆయనకి 1,00,000 టెన్షన్స్ ఉండుంటాయి. అలా అని నేను అనుకున్నాను, కానీ రాత్రంతా నిద్రపోకుండా నా ముందే కూర్చొని కళ్ళప్పగించుకొని చూస్తున్నాడు. నేను కళ్ళు తెరవగానే నాకు నువ్వేదైనా చెప్పాలా సత్య అని పదే పదే అదే విషయాన్ని అలాగే 4-5 సార్లు అడిగి మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు. నాకు గుండె ఆగిపోయినంత పనైపోయింది. నువ్వు నిజం చెప్తా అని డైరీ రాసిపెట్టి సంకోచించావు కదా, ఇప్పుడు ఆయనే అడుగుతున్నారు. టక్కున కుండ బద్దలు కొట్టేయచ్చు కదా. ఇప్పుడు నిజం చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అర్థం కావడం లేదే.